అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ఉదయాన్నే చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నదండి వాతావరణం. ఇక మా వారు నేను రైతు బజారుకు వచ్చేసాను అనమాట. చాలా రైతు బజార్లు బజారుకి ఒక రైతు బజార్ అయితే ఉంటుందండి గుంటూరులో. ఇక బజార్లో రోడ్ల మీద పెద్ద పెద్ద పట్లు పరుచుకొని అన్ని కూరగాయలు చక్కగా అడుగడుగున అందుబాటులో సౌకర్యంగా అందరికీ వెసులుబాటుతోటి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రూట్స్ కానీ అలాగే కూరగాయలు కానీ ఏ కొరత లేకుండా ₹1 ఎక్కువ తక్కువ అయినా కూడానండి ఏది కావాలంటే అది దొరుకుతున్నాయి అన్నమాట. అయితే మా వారు నేను గార్డెన్స్ రైతు బజార్కు వచ్చేసాం అనమాట ఉదయాన్నే చక్కగా. ఇక చూసారా, ఇక కూరగాయలంటే ఉదయమే బాగుంటాయండి, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక ఆకుకూరలు కూరగాయలు ఏవైనా సరే తాజాగా ఉంటాయి అన్నమాట. మన వాళ్ళందరూ మనకు తెలుసు అనమాట అండి. ఇక మా వారికి తల్లో నాలుకలా ఉంటారనమాట, దాసపాలెం నుంచి వచ్చేస్తారనమాట. ఇక అందరూ కూడా రండి రండి అని పిలుస్తారు, బాగా చక్కగా ప్రేమగా పలకరిస్తారండి. ముందుగా అయితే మొత్తం కూడాను ఒకసారి రౌండ్ అయితే వేస్తామండి మా వారు నేను, ఎక్కడ ఏ కూరగాయలు ఉన్నాయో ఎక్కడ తాజాగా ఉన్నాయా అని చెప్పేసేసి. ఇంకా నెక్స్ట్ తర్వాత ఇక మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అలాగే మనకు కావలసిన కూరగాయలు కొనుక్కుంటాం అన్నమాట. రేటు ఎక్కడైనా ఒకటేనండి, కాకపోతే కొంచెం బజార్లలో పట్ల మీద పోసి అమ్మేవాళ్ళు కొంచెం హై రేటుగా ఉంటాయి. రైతు బజార్లో తక్కువగానే ఉంటుందండి, చీఫ్ అండ్ బెస్ట్ తోటి. ఇక నాకు నచ్చిన కూరగాయలు, నాకు ఇష్టం వచ్చిన కూరగాయలు తీసుకుంటున్నాను. ఇద్దరమే కదండి, అది కాక మా వారు నేను ఫ్రిడ్జ్లో పోస్తానా ఒక 10 days వరకైనా ఉంటాయేమోనని చెప్పేసి అస్సలు ఉండవండి, పాడైపోతున్నాయి అనమాట. ఈ చల్లగా ఉన్నది కదా వాతావరణం, క్లైమేటు, ఈ వర్షాలు పడుతూ ఇక ఫ్రిడ్జ్ ఇంకా ఎక్కువ కూలితోటి ఉండి త్వరగా పాడైపోతున్నాయి అనమాట. ఇంకా మొత్తం ఒక 5-6 రోజుల వరకు కూరగాయలు అయితే తీసుకున్నానండి. రెండు కూరలు చేసినా సరే, ఒక రోటి పచ్చడి లేదా ఒక ఫ్రై, ఒక పప్పు కూర లేదా ఒక గుజ్జు కూర, పులుసు కూర, ఒక ఫ్రై తయారు చేసినా సరే ఇద్దరమే కదండి. కర్రీనేమో మా వారు తక్కువ తింటూ ఉంటారు, నేను ఎక్కువ తింటూ ఉంటా. అదే మిగులుతుంది. చెయ్యేమో పెద్ద చెయ్యి, మరింత చేయిస్తాను, ఇక అదేమో మిగిలిపోతుందండి. కూరగాయలు అవి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, దీనికన్నా కూడా మాంసాహారం కన్నా కూడా కూరగాయలు ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. వెజ్ ఎక్కువ వాడుతూ ఉంటానండి, వెజ్జే ఇష్టం అనమాట నాన్ వెజ్ కన్నా. ఇక క్లైమేట్ అయితే ఉదయాన్నే ఇలా ఉన్నదండి, చల్లగా కొంచెం తుప్పరైతే పడుతుంది, హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇంటికైతే వచ్చేసేసాం అనమాట. మనకి ఇంటి ముందు కానీ ఇంటి వెనుక కానీ చక్కగా తమలపాకు మొక్కలు అలాగే జామ చెట్టు, ముందు మనీ ప్లాంట్ మొక్కలతోటి ఈ విధంగా ఉంటుంది కదా, చల్లని హాయిని గాలిని తలపించేలా ఉంటుందండి మన ఇల్లంతా కూడాను. ఇదిగోండి, ఇక ఉదయాన్నే మా వారైతే చపాతీలు తయారు చేసి పెట్టాను, ఇంకా ఆయన కాలుస్తున్నారనమాట. చూసారా, ఈ వీడియో వచ్చేసేసి దాదాపు ఒక మనం పొన్నూరు వెళ్ళక ముందు వీడియోనండి. ఇదిగోండి, ఇక చపాతీలు అయితే కాలుస్తున్నారు. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అప్పటి వీడియోనైతే మీకు అప్లోడ్ చేస్తున్నానండి. నా చేతులతో నేను తయారు చేయటం చపాతీలు అలాగే కాల్చడం అంటే నాకు తృప్తిగా ఉంటుంది, అలాగే ఇష్టంగా ఉంటుందండి, సాటిస్ఫాక్షను. కానీ మా వారు వద్దులే నేను కాలుస్తాను అని చెప్పేసి తను కాలుస్తున్నారు అనమాట అండి. నువ్వు తయారు చేయి నేను కాలుస్తా, లేదంటే నేను తయారు చేస్తాను నువ్వు కాలుద్దు కానీ అంటారనమాట. ఇక ఆయనైతే చేస్తున్నారు చక్కగా, నేను దగ్గరుండి చూపిస్తున్నా, ఇలా ఇలా ఉండాలి, డాట్స్ ఇలా రావాలి చక్కగానని. ఈ చిబ్బుల్లో చేస్తానండి, వేస్తాను. మనం చపాతీలైనా అలాగే చెక్కలు తయారు చేసేటప్పుడైనా చిబ్బుల మీద పెట్టేస్తాను, అంటుకోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ చిబ్బులు ప్రస్తావన వచ్చింది, ఇప్పుడు చూపిస్తానండి ఒక వీడియోలో మీకు. చక్కగా ఆరిపోయాయి మొన్న ఈ మధ్య, పెయింట్ అది వేసా కదా, అలికే కదా చక్కగా, ఆ కాగితాల పిండితోటి అలికే కదా, మొత్తం కూడా బాగున్నాయండి,
హాట్ బాక్స్ పెట్టేశానండి. చపాతీలన్నీ పెట్టేసి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. మన ఇంటి వెనుక అపార్ట్మెంట్లో ఎల్లో కలరు పూల చెట్టు ఉన్నది కదా, చక్కగా పూలు బాగా పూస్తాయి అన్నమాట. ఇంకా పూలతోటి ఈ విధంగా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకున్నాను. చూసారా, దేదీప్యమానంగా విరాజిల్లిపోతుంది. దేవుడి అరమారంతా ఎంతో కళకళలాడుతున్నది. ఉదయాన్నే ఈ విధంగా ప్రతి నిత్యం కూడా ఉదయం అంటే ఉదయం, సాయంకాలం అంటే సాయంకాలం దీపారాధన చేసుకుంటే ఇల్లంతా ఎంతో చక్కగా కళకళలాడుతూ ఉంటుందండి. చూసారా, అమ్మవారు కూడా ఎలా నవ్వుతున్నారో బంగారు తల్లి దీవిస్తూ. దేదీప్యమానంగా దేవతలంతా కూడా దీవిస్తూ నవ్వుతూ కళకళలాడుతూ ఉన్నారు మన దేవుడి అరమారంతా కూడాను. చక్కగా ఆ దేవతామూర్తులను చూసుకుంటూ నా పనులు చూసుకుంటూ, అలాగే ఉదయాన్నే టీవీలో భక్తి ఛానల్ పెట్టుకుంటాం. భక్తి టీవీ కానీ టీటీడీ కానీ పెట్టుకుంటాం. ఆ ప్రోగ్రామ్స్, ఆ ప్రవచనాలు వింటూ, అలాగే చిలుకల కిలకిల రావాలు ఉదయాన్నే చక్కగా అవి వచ్చి తింటూ ఆ కిలకిల రావాలతోటి ఆస్వాదిస్తూ మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం అన్నమాట, మా వారు నేను. చూసారా, దేవుడి అరమారంతా చక్కగా పచ్చదనంతో, పసుపు పచ్చతోటి ఎలా ఉన్నదో కళకళలాడుతూ అందంగా ఉన్నది కదండి. దేవేరులంతా చక్కగా చూస్తూ ఎలా ఉన్నారో దీవిస్తూ మనల్ని. మనకి ఎన్ని పనులున్నా సరేనండి, ఒక్క క్షణం, ఒక్క హాఫ్ అన్ అవర్ మనం కేటాయించుకొని భగవంతుడి దీపారాధన చేసుకుంటే ఆ రోజంతా మనకు మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడు మన వెనుకీడితే ఉంటాడు. ఒక్క దీపం వెలిగించుకుంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి, ఇంట్లంతా కూడా చక్కగా పాజిటివ్గా మంచి వైబ్రేషన్స్ తోటి బాగుంటుందన్నమాట. అలాగే ఇంట్లో మనం ఎప్పుడు కూడా భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ, భగవంతుడి మాటలు వింటూ, భగవంతుడి ప్రవచనాలు వింటూ ఉంటే ఇక అంతకన్నా కావాల్సిందే ఉంటుందండి మనకి. ఇక తుప్పరైతే పడుతుంది, వర్షం పడుతుంది, చల్లని గాలులు, ఈదురు గాలులతోటి ఇల్లంతా చల్లగా అయిపోతుందండి. చూసారా, పసుపచ్చ పూల చెట్టు ఎంత అందంగా చక్కగా కళ్ళ పండుగ చేస్తున్నదో పసుపచ్చతోటి. ఇక వర్షానికి పూలైతే కూడా చూసారా కింద ఎలా రాలిపోయాయో గాలికి. వెనక ఈ విధంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ప్రకృతికి మించిన అందం ఎక్కడ ఉంటుందండి? పచ్చదనానికి మించిన అందం ఎక్కడ మనకు కనిపించదు. ఒక్కసారి మనం వెళ్ళే సీనరీస్ కానీ అవి కానీ చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగానూ ఉంటుంది కదా. ఇక కరివేపాకు అయితే బాగా నీడ పట్టున ఎండిపోయిందండి. ఇక చూసారా గలగలా ఉంటుందన్నమాట. ఇక కరివేపాకుని మిక్సీ వేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఒకరోజు ఉదయాన్నే వీడియోనమాట అండి. ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. అప్పుడంతా మనం తయారు చేసుకుని ప్రక్కన పెట్టుకున్నాం అనుకోండి. మునగాకు పొడి ఉన్నది కదా, ఒకరోజు కరివేపాకు పొడి కూడా తయారు చేసి మీకు చూపిస్తాను అన్నాను కదా. మనకి గ్యాస్ కౌంటర్ దగ్గర చక్కగా సీసాల్లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఏ కూరలోనైనా, పులుసు కూరలో, గుజ్జు కూరలో, ఆఖరికి మామూలుగా వెజ్, నాన్ వెజ్లో అన్నిట్లో, పప్పుచారులో కానీ ఫ్రైల్లో కానీ ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అనమాట. ఈ మునగాకు పొడి ఒకటి, కరివేపాకు పొడి ఒకటి చక్కగా వేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. మునగాకు అనేది ఆకుకూరలకు రారాజి మునగాకు. ఏదైనా కడిగి చక్కగా ఆరబెట్టేసుకొని 2-3 రోజుల వరకు నీడ పట్టున ఆ పచ్చదనం అనేది పోదండి. ఎండలో ఆరబెట్టకూడదనమాట. సూర్యరశ్మికి ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. అందుకోసం అని చెప్పేసి నీడ పట్టునే చక్కగా సోఫాలో అయితే ఆరబెట్టేసుకుంటాను హాల్లో. ఇక చక్కగా ఎండిన తర్వాత, ఆరిన తర్వాత, గలగల అన్న తర్వాత మిక్సీ చిన్న జార్కి చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి, మిక్సీ పట్టేసుకొని ఇక మనకి ఒక 2 నెలల వరకైనా ఉంటుందన్నమాట. ప్రతి కూరలో నేను యాడ్ చేస్తానండి, కరివేపాకైనా మునగాకు పొడి అయినా సరే. అలాగే మన మెంతాకు కూడా పొడి చేద్దాం అనుకుంటున్నాను. మెంతి పొడి కానీ మెంతాకు కానీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఈ 3 పొడులు ఎంతో మంచిది, ఎంతో శ్రేష్టం అనమాట. మనకి వెంటనే ఏమీ ఇంట్లో లేవనుకోండి, కొంచెం ఎండుమిరపకాయలు వేయించేసుకొని, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని, చిన్నులపై గర్భాలు వేసేసుకొని, ఇక మిక్సీ కొంచెం మునగాకు పొడి మిక్సీ పట్టేసుకొని, మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఎంతో రుచిగా కమ్మగా బాగుంటుందన్నమాట. ఒట్టి మునగాకు పొడి కమ్మగా ఉంటుంది కదా, మనం ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇంకా రుచిగా బాగుంటుంది. ఇడ్లీలోకైనా, దోశల మీదకైనా సరే వేసుకోవటానికి, వేడివేడి అన్నంలోకైనా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చండి.
పూర్వం మన ఇళ్లల్లో చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మల ఇళ్లల్లో మునగాకు చెట్టు కంపల్సరీ ఉండేది, కరివేపాకు చెట్టు కంపల్సరీ ఉండేది. కరివేపాకు ఎక్కువ వాడటం, మునగాకు అనేది ఇలా ఫ్రైలు వేపుళ్ళు కాకపోయినా సరేండి మునక్కాయలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. తెలిసిన వాళ్ళు పప్పులో పెట్టుకునేవాళ్ళు, మునగాకు ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. ఏదన్నా నొప్పులు అన్నప్పుడు మునగాకు వేడి చేసేసుకొని ఆ కాళ్ళకు మోకాళ్ళ కాడ అక్కడ కట్టుకునే. నేను మాట్లాడుతున్నప్పుడు చిలుకల శబ్దం వినిపిస్తుందండి. చిలుకలు ఎలా అరుస్తున్నాయో, కిలకిల రావాలతోటి చూడండి ఎలా ఉన్నాయో. చూశారు కదండి చిలకల సందడి, కిలకిల రావాల శబ్దం ఎంత వినటానికి ఎంత వినసొంపుగా ఉన్నదో, ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా తింటున్నాయో. పిలుస్తాయి అన్నీ కూడాను చక్కగా ఉదయాన్నే పిలుస్తాయి అన్నమాట. ఇక క్రితం రోజే ధాన్యం వేస్తామండి. ఇక తెల్లారిలా లేవగానే అవే తింటాయి. 5:30 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి చక్కగా పొడి అయితే తయారు చేశాను, కరివేపాకు పొడి. చూసారా ఎంత చక్కగా ఉన్నదో. ఇక మా వారు నేను గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోనే ఈ వినాయకుడిని ప్రతిష్ఠింపజేశారండి. ఈ వినాయకుడిని పెట్టారనమాట. చక్కగా ఇక వినాయకుడి దర్శనం చేసుకోవటానికని వచ్చామన్నమాట అండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాడు, బంగారు కొండ కొలువై ఉన్నాడు. ఇక ఈరోజు వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం అండి.